కాకా నమస్తేనే. నమస్తేనే. అంత మంచిదేనా? అంత మంచిదే. అయితే రేవంత్ రెడ్డి కేటీఆర్ ను లోపలేస్తా అంటుండు కదా, ఆ, మరి పోతాడంటావా జైలుకు? ఇది అవుతుందా? ఇది అసాధ్యమైన పని. ఎందుకు అసాధ్యం అంటావు? ఇప్పుడు ఏం ఏం చేసిండు కేటీఆర్? ఫార్ములా ఈ కార్ రేసింగ్ లా స్కామ్ చేసిండు అని అంటున్నాడు. అది రాజకీయంగా కామనే కానీ కొన్ని కొన్ని ఉంటాయి, అన్నీ దాన్ని క్రిటికల్ పట్టుకుని ఎట్లా కలుస్తుంది? ఎంక్వైరీ కూడా చేసిరు కదా, మరి ఒకవేళ అది రుజువు అయితే పోతాడా కేటీఆర్? కాదు కాని పని అది. పోతే ఎడమంది పోతే నీ కేటీఆర్ పోడు. రేవంత్ రెడ్డి పోతాడా? పోతాడు. రేవంత్ రెడ్డి ఎట్లా పోతాడు అంటావు? ఇవన్నీ ఇప్పుడు ఆయన రాజకీయంలో ఈయన రాజకీయంలో ఉండు. ఇక రాజకీయ నాయకులు ఒక్కొక్కరు ఇట్లా పరస్పరించుకుంటే ఎట్లా కలుస్తుంది? అప్పుడు రేవంత్ రెడ్డిని కూడా వేసిరు కదా. ఇగో ఇది కామన్ అయ్యా ఈ రాజకీయంలో. ఒకళ్ళు ప్రజలను ఉద్ధరించడానికి కానీ వాళ్ళు బాగుపడడానికి కాదు రాజకీయం. ప్రజలను బాగుపరచాలి కానీ ఇక వాళ్ళంతా వాళ్ళు పట్టించేసుకుంటే ప్రజలకి ఏం మేలుగా. అయితే లోపల జరుగుతాయి. ఇప్పుడు లోపల కోలు పంపారంట. ఇవన్నీ పట్టించుకోవద్దు, ప్రజలకు మేలు చేసే రకంగా ఉండాలి కానీ వాళ్ళు విమర్శించుకునేందుకు ఈ టైం అంతా వాళ్ళు విమర్శించుకుని సరిపోతుంది. ఇక ప్రజల్ని ముద్రిస్తారు వీళ్ళుగా. అయితే కేటీఆర్ తప్పు చేసిండు అనుకుంటున్నావా, లేకపోతే రేవంత్ రెడ్డి కావాలనే టార్గెట్ చేసిండు అనుకుంటున్నావా? ఇక రేవంత్ రెడ్డి టార్గెట్ చేస్తాడు, ఎందుకంటే రాజకీయంలో వీళ్ళు లేరు కదా. అధికారం ఇదే వీళ్ళ కర్మ, ఇది మన కర్మ బాగుంది, వీళ్ళ కర్మ బాగలేదు అంతే తప్ప ఇంకోటి ఏం లేదు ఇలా. ఓకే నమస్తేనే. సార్ కేటీఆర్ అరెస్ట్ చేస్తా అంటుండు కదా రేవంత్ రెడ్డి, అవుతుంది అంటావా? మరి అవుతుంది అంటావా? కాడు. ఎందుకు కాడు అంటావు? కేటీఆర్ కొన్ని బండ్లను మంచిగా చేసిండు, సాఫ్ట్వేర్ పట్టుకొచ్చిండు. ఆయనకి ఇచ్చిన కార్పొరేట్ మున్సిపాలిటీ అప్పుడు మంత్రి చేసిండు కాబట్టి అనుభవం ఉంది. ఇప్పుడు రేవంత్ రెడ్డికి అంతకుముందు సీఎం సీటో చూసిండు తప్ప కేటీఆర్కు అనుభవం ఉన్నంత రేవంత్ రెడ్డికి లేదు. అనుభవం లేకపోవచ్చు, కాకపోతే ఫార్ములా ఈ కార్ రేసింగ్ లా స్కామ్ జరిగింది అని చెప్పేసి దాని మీద ఎంక్వైరీ కూడా వేస్తున్నారు. చేయమనండి. ఒకవేళ రుజువు అయితే జైలుకి పోతాడా మరి కేటీఆర్? ఒకవేళ తప్పు చేసేది ఏం కాదు, జైలుకి ఈయన పోయినట్టే ఆయన పోతాడు. మరి కేటీఆర్ను పంపిస్తే రాష్ట్రాన్ని అగ్నిగుండం చేస్తామని చెప్పేసి పాడి కౌశిక్ రెడ్డి కావచ్చు, బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు అంటున్నారు. అట్లా చేస్తే తప్పు అది. అంతా చిన్నపిల్లలు ఉన్నారు, పెద్దోళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నాం. ఒక్క న్యాయం జరగాలి తప్ప అన్యాయం చేయొద్దు ఎవరికి. యాజ్ పర్ రూల్స్ పోయేదంటే పోవాలి అంతే తప్ప లొల్లులు కొట్లాడాలి ఏం చేయొద్దు. అంబేద్కర్ రాసిన దాన్ని బట్టే నడుస్తాం. ఎవరు తప్పు చేయొద్దు, ఎవరు చేతులకు తీసుకోవద్దు రాజకీయం. అయితే మీరేమనుకుంటారు పర్సనల్గా? కేటీఆర్ తప్పు చేసిండు అనుకుంటారా, రేవంత్ రెడ్డి కావాలని టార్గెట్ చేస్తున్నాడు అనుకుంటున్నారా? టార్గెట్ చేస్తారు, వాళ్ళిద్దరికి తెలిసే అది. ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు? ఆపోజిట్ క్యాండిడేట్ ఉండొద్దు, నాకు ఎగనెస్ట్ ఉండొద్దు, ఆ పార్టీనే భూస్థాపితం చేస్తా అని వాగ్దానం చేసిండు ఎవరు? మన రేవంత్ రెడ్డి అన్న. అట్లా ఆ పగ టార్గెట్ చేస్తున్నాడు గట్టిగా. కాకా నమస్తేనే. నమస్తేనే. మంచిగా ఉన్నావా? బాగున్నాం. తిన్నావా బొక్కేడు? తిన్నాం. అయితే కేటీఆర్ని అరెస్ట్ చేస్తా అని రేవంత్ రెడ్డి గట్టిగా అంటున్నాడు కదా, అవుతుంది అంటావా మరి? ఏమో చెప్పలేము, అది దాంట్లో మనం రాజకీయం ఇన్వాల్వ్ కాలేము ఎక్కువ. అది నువ్వు పర్సనల్ ఏమంటున్నావు? కేటీఆర్ తప్పు చేసిండు అనుకుంటున్నావా, లేకపోతే రేవంత్ రెడ్డి కావాలని టార్గెట్ చేస్తున్నా అనుకుంటున్నావా? తప్పు చేస్తే కేసు అయిపోతుంది ఆయన మీద, లేదంటే కాదు. ఎంక్వైరీ కమిషన్ కూడా వేసినట్టున్నారు కదా ఇప్పుడు. వేసిర్రు. మరి ఎట్లా అంటావు? మీరేమనుకుంటున్నారు? నిర్ధారణ అయితే కేసు అవుతుంది. అది ఒకవేళ కేటీఆర్ను జైలుకు పంపిస్తే రాష్ట్రం అగ్నిగుండం అవుతుందని పాడి కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ వాళ్ళు అంటారు కదా, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు అట్లా అన్నాడు? ఏమో ఇక అది ప్రతిపక్షాల విమర్శలు అంటే ఉంటాయి. తప్పు చేసిన వాళ్ళు జైలుకు పోవాల్సిందే కదా. ఎవరైనా ఇట్లా రాష్ట్రాన్ని అగ్నిగుండం చేస్తామని అట్లా స్టేట్మెంట్లు ఇచ్చుడు తప్పే కదా. ఇక ఉంటాయి కదా, ఇక రాజకీయం అన్నప్పుడు ప్రతిపక్షాల విమర్శలు అవన్నీ ఉంటాయి కదా, నడుస్తూ ఉంటుంది. అది మీరేమనుకుంటారు? రేవంత్ రెడ్డి టార్గెట్ చేసిన అనుకుంటున్నావు, నువ్వు ఎట్లా అనుకుంటావు? టార్గెట్ అని కాదు కానీ మామూలుగా అంటున్నారన్నమాట టాకు. అప్పుడు రేవంత్ రెడ్డిని బెడ్రూమ్లోకి వెళ్ళి అరెస్ట్ చేసారు కదా, అది కూడా మనసులో పెట్టుకొని మనం ఎత్తుడంటారా, లేకపోతే నిజంగానే కేటీఆర్ తప్పు చేసాడు అనుకుంటారా? అట్లా కొంత అనుకుంటున్నారులే టాక్, కానీ ఇదైతే మొత్తం తప్పు జరిగింది అని అనుకుంటున్నారు. ఫార్ములా ఈ కార్ రేసింగ్ లా స్కామ్ జరిగిందని అంటున్నారు. లగచర్ల కేసులో కూడా ఇన్వాల్వ్ చేసారు కొంచెము. అది కలెక్టర్ మీద దాడి చేసారు కదా, అట్లా అని అంటున్నారు అనమాట. అది ఓకే. మొత్తానికి అయితే నువ్వు ఎటు కేటీఆర్ కరెక్ట్ అనుకుంటున్నావా, రేవంత్ రెడ్డి కరెక్ట్ అనుకుంటున్నావు? నేను ఎవరిని కరెక్ట్ అనుకుంటలేను, ఎవరు తప్పు చేస్తే వాళ్ళ మీద కేసు అవుతుంది అంతే. అంతే.